హాయ్ అండి అందరికీ. మనం ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఆనియన్ వేసుకొని టమాటా, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే ఫ్రెష్గా అప్పుడే చేసుకున్నది వేసుకోవాలండి. వేసుకొని మటన్ కర్రీ అలా కడిగేసుకొని అంటే సాల్ట్లో కడిగేసుకోవాలి మటన్ కర్రీ. అలా కడిగేసుకున్న తర్వాత ఇలా మనం చూసారా ఎంత సాల్ట్, కారం, పసుపు అంటే ముక్కలకి వెళ్ళి ఎంత మంచిగా పట్టిందో అలా వేసుకోవాలి. అంత బాగా ఫిక్స్ చేసుకోవాలంటే బాగా అన్నీ మంచిగా కలుపుకోవాలి. అలా చూస్తున్నారు కదా ముక్కకి ఎలా పట్టిందో ఉప్పు కారం. అలా మంచిగా అయిన తర్వాత మంచిగా నూనె పైకి రావాలండి. నూనె మంచిగా పైకి వచ్చిందనుకో టేస్ట్ సూపర్ ఉంటుంది. ఉప్పు కారం టేస్ట్ ఒక్కసారి మధ్య మధ్యలో చూసుకోవాలి. అంటే బాగా మగ్గనివ్వాలి. ఎంత మగ్గనిస్తే పీసుకు అంత ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి ముక్కకు తగులుతూ ఉంటుందండి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం కాస్తంత చూసుకోవాలి మిక్స్ అయిందా లేదా అని ఒకసారి చూసుకొని మటన్ కర్రీ చూస్తుంటే ఊరిలో వస్తున్నాయి కదండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. విజిల్ పెట్టేశాక కర్రీ అయిన తర్వాత మనం రైస్ పెట్టుకొని అలా బౌల్లో నుండి తీసి మనం ప్లేట్లో వేసుకుంటే ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నాకైతే మనసు ఆగట్లేదండి. చూస్తుంటుంటే మామూలుగా లేదు. మీరు ఇలా ఎవరైనా ట్రై చేశారా? ఒకసారి ట్రై చేస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మర్చిపోవద్దండోయ్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి. ఓకేనా? చూసారా ఏమన్నుందా? అబ్బబ్బబ్బబ్బబ్బా నోటి కూరలు వచ్చేస్తున్నాయండి. అలా పీసులు అన్నము అలా కలుపుకొని అలా నెమ్మదిగా కలుపుకొని అలా పీస్ తీసుకొని అంటే పీస్ కూడా టేస్ట్ చేయాలి. ఉడికిందా లేదా అని టేస్ట్ చేస్తే మనకు తెలుస్తుంది. పీస్ మిక్స్ అయిందా లేదా ఉడికిందా లేదా ఒకసారి చూసుకొని అలా చూసుకోవాలి. కారం ఉప్పు కూడా సరిపోయిందా లేదా చూసుకొని మనం ఏ విధంగా ఉందో కూడా చెక్ చేసుకోవాలి. అలా చూసుకొని మంచిగా కారం నేనైతే చప్పగానే తింటాను. కానీ అలా వేసుకొని తింటే ఉంటుందండి. మీరు ఒక్కసారి సండే వచ్చిందంటే మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. నాకైతే మామూలుగా టేస్ట్ లేదండి. అబ్బో పీసు మంచిగా మెత్తగా ఉడికిందండి. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా తినడానికి రాకపోయినా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇలా పెట్టామనుకోండి కొంచెం వాళ్ళ పళ్ళు ఉండవు కదండి, కొంచెం టేస్టీగా బాగుంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది. అసలు మూలుగ బొక్క అన్నం కర్రీ అన్నీ మిక్స్ చేసి తింటూ ఉంటుంటే మామూలుగా కిరాక్ లేదండి. సూపర్ ఉంది. అసలు కలిపే విధానం చూసారా? అన్నీ మిక్స్ చేసుకొని కలుపుకొని తింటూ ఉంటుంటే మామూలు టేస్ట్ లేదండి. అసలు నోరు ఊరుతుంది. మీలో ఇలా ఎంతమంది చేసుకుంటారో నాకు కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చూశాక మీరు ఎంతమంది ప్రిపేర్ చేసుకున్నారో కూడా నాకు కామెంట్ బాక్స్లో చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.